పోయిన దీపావళికి కా సినిమాతో ప్రేక్షకులను థ్రిల్కి గురి చేసిన కిరణ్ అబ్బవరం ఈసారి మాస్ మసాలా మూవీ కేరామ్తో సిల్వర్ స్క్రీన్ హిట్ చేశాడు. మరి ఈ సినిమాతో జనాలను ఎంటర్టైన్ చేశాడా లేదా, అసలు సినిమా ఎలా ఉంది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూసేయండి. కుమార్ అబ్బవరం అలియాస్ కిరణ్ అబ్బవరం రిచ్ కిడ్. ఎంసెట్ ఫెయిల్ అవ్వడమే కాకుండా రోజు తాగుతూ చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. కొడుకు మీద ప్రేమతో నాన్న అలియాస్ సాయి కుమార్ ఒక్క మాట కూడా అనలేకపోతాడు. జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకును కేరళకు పంపుతాడు సాయి కుమార్. అక్కడ కూడా ఇలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కుమార్ తొలి చూపులోనే క్లాస్మేట్ మెర్సీ అలియాస్ యుక్తి తరేజాతో ప్రేమలో పడతాడు. మెర్సీ కూడా కుమార్ని ఇష్టపడుతుంది. ఇద్దరి ఫ్యామిలీకి వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో మెర్సీకి అరుదైన వ్యాధి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ PSTD ఉందనే విషయం తెలుస్తుంది. ఆమెకున్న వ్యాధితో కుమార్కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, మెర్సీకి ఆ వ్యాధి ఎలా సోకింది, దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు, ఈ కథలో నరేష్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సింది. ఇక ప్రమోషన్స్లో చెప్పినట్టుగానే ఇది కామెడీతో కూడిన కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ గురించి వెతకద్దు, కథలో కొత్తదనం ట్విస్టులు కూడా పెద్దగా ఆశించొద్దు. ఊరమాస్ కామెడీ సీన్లతో ఫన్ జనరేట్ చేస్తే చాలు, ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. నూతన దర్శకుడు జైంట్స్ నాని అదే చేశాడు. కథపై దృష్టి పెట్టకుండా హీరో కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా సీన్లను పేర్చుకుంటూ వెళ్ళాడు. అవి హిలేరియస్గా అనిపించాయి. రొటీన్ కామెడీ స్టోరీకి చివర్లో ఎమోషనల్ టచ్ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. హీరో పాత్ర నేపథ్యాన్ని వివరిస్తూ కథ ప్రారంభమవుతుంది. ఇక కిరణ్ అబ్బవరం ఎంట్రీ సీన్ థియేటర్స్లో ఈలలు వేయిస్తుంది. రాజశేఖర్ సినిమా పాటలకు ఆయన వేసే స్టెప్పులు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథంతా రొటీన్గానే సాగుతుంది. కుమార్ కేరళకు వెళ్ళడం, మెర్సీని చూసి ప్రేమలో పడడం, ఆమె కోసం చేసే పనులు ఇవన్నీ రెగ్యులర్ సినిమాల్లో చూసినట్లుగానే ఉంటాయి. కొన్ని ఊరమాస్ సన్నివేశాలు మినహా ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్గానే అనిపిస్తోంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతోంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఆరోగ్య సమస్యతో హీరో ఎలా ఇబ్బందికి గురయ్యాడు అనే దాన్నే చూపించారు. అయితే ఈ క్రమంలో వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ పాత్ర ఎంట్రీ తర్వాత ఫన్ డోస్ ఇంకాస్త పెరుగుతోంది. ఒకవైపు వెన్నెల కిషోర్, మరోవైపు నరేష్, వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు, ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఎమోషనల్గా సాగుతుంది. నరేష్ చెప్పే మాటలు, సాయి కుమార్ కిరణ్ అబ్బవరం మధ్య వచ్చే సీన్లు భావోద్వేగానికి గురిచేస్తాయి. నరేష్ పాత్ర చెప్పే కొన్ని డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. లాజిక్స్, కొత్తదనం ఆశించకుండా థియేటర్స్కి వెళ్తే హాయిగా నవ్వుకోవచ్చు ఈ సినిమా చూసి. ఈ చిత్రానికి కిరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. యాక్షన్, ఫన్తో పాటు ఎమోషనల్ సీన్స్లోనూ అద్దరగొట్టేశాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా సినిమాకు ప్లస్ అయింది. అరుదైన వ్యాధి ఉన్న మెర్సీ పాత్రలో యుక్తి తరేజా ఒదిగిపోయారు. ఫస్ట్ హాఫ్లో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తెరపై కిరణ్ యుక్తుల కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక నరేష్ పాత్ర ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి నవ్వులు పూసాయి. అయితే ఆయనకి ఇంకొన్ని సీన్లు పడితే బాగున్నదేమో అనిపిస్తుంది సినిమా చూశాక. ఇక వెన్నెల కిషోర్ కనిపించేది కాసేపే అయినా ఆ ఎపిసోడ్ అదిరిపోతుంది. సాయి కుమార్, మురళీధర్ గౌడ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్లేదు. నేపథ్య సంగీతం బాగుంది. పాటలు సందర్భానుసారంగా వచ్చాయి, అవి ఓకే. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కేరళ అందాలను తెరపై బాగా చూపించారు.